ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు అనగనగా భవిష్యత్తు ముందే తెలిసి ఉంటే జీవితం ఎలా మారుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? తెలిసిన నిజాన్ని చెప్పలేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో ఊహించగలమా? అత్యంత జ్ఞాని అయిన మౌనం ఎందుకు? అతని మౌనం వెనుక ధర్మమా లేక శాపమా? ఈ గూఢమైన రహస్యాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటితో సాగే అనగనగాలోని నేటి దివ్య కథనమే తెలిసిన నిజం చెప్పలేని వైనం, జ్ఞానం అపారం, శాపబంధంలో మౌనం. అనగనగా అది ద్వాపరయుగం. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ ఆ ఐదుగురిలో చిన్నవాడు సహదేవుడు. అతను కేవలం యోధుడే కాదు, జ్యోతిష్శాస్త్రంలో అపార పాండిత్యం కలిగినవాడు. నక్షత్ర గమనమే గ్రంథం, కాలమే అతని శాస్త్రం. సహదేవుని దృష్టిలో భవిష్యత్తే స్పష్ట రూపం. ఒకసారి సహదేవుడు ఆకాశాన్ని చూస్తూ నక్షత్ర గమనాన్ని పరిశీలిస్తున్నాడు. అది సహదేవుడి అంతరంగం. ఈ గ్రహస్థితి, ఈ యోగం చూస్తుంటే యుద్ధం తప్పేట్లు లేదు, కానీ ధర్మం గెలుస్తుంది. రక్తపాతం మాత్రం భయంకరం. అలా సహదేవుని మనస్సులో ఒక వేదన. జ్ఞానం యదా భారమవేత్ మౌనం శ్రేయో భవేత్తత్, సత్యం తెలిసినా వక్తుం న శక్తో ధర్మబంధనాత్. జ్ఞానం భారంగా మారినప్పుడు మౌనం మంచిది. సత్యం తెలిసిన ధర్మబంధం వల్ల చెప్పలేకపోవడం. ఒకరోజు యుధిష్ఠిరుడు సహదేవుని పిలిచాడు. సహదేవా, నీవు జ్యోతిష్శాస్త్రంలో నిపుణుడివి. ఈ యుద్ధం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పగలవా? సహదేవుడు కాసేపు మౌనం వహించాడు. అన్నయ్య, నాకు తెలుస్తోంది, కానీ శాపబంధనంతో చెప్పలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి అన్నయ్య, చెప్పలేను. ఈ మాటలతో భీముడు ఆగ్రహంతో, ఏమిటది సహదేవా, నీవు పాండవుడివి కాదా? ఎందుకు దాచుతున్నావు? అన్నయ్య, ఇది నా స్వభావం కాదన్నయ్య, ఇది నాకిచ్చిన శాపం. ఈ మాటలతో పాండవులందరూ ఆశ్చర్యపోతారు. శాపమా? ఏమిటది సహదేవా? సహదేవుడు నెమ్మదిగా తన కథను చెప్పడం ప్రారంభించాడు. అన్నయ్య, నేను మన తండ్రి పాండురాజు మరణం తర్వాత తండ్రి శరీరాన్ని తాకాను. ఆ క్షణంలోనే నాకు జ్ఞానం వచ్చింది. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నాకు స్పష్టంగా కనిపించసాగాయి. ఒక్క స్పర్శతోనే జ్ఞానం సముద్రం. అయితే ఆ జ్ఞానమే అయింది బంధం. ఆ సమయంలో ఒక దివ్యవాణి వినిపించింది. సహదేవా, నీకు సమస్త జ్ఞానం లభించింది, కానీ ఒక్క నియమం. నీవు ఈ జ్ఞానాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. పంచుకుంటే నీ ప్రాణం ప్రమాదంలో పడిపోతుంది. జాగ్రత్త. అలా దివ్యవాణి పలుకలను తన సోదరులతో పంచుకున్నాడు సహదేవుడు. అన్నలారా, నాకు యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో తెలుసు. ఎవరు గెలుస్తారో తెలుసు, ఎవరు చనిపోతారో కూడా తెలుసు, కానీ నేను చెప్పలేను. అతని కళ్ళల్లో కన్నీరు మెరిసింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడకు రానే వచ్చాడు. సహదేవా, నీ మౌనం కూడా ఒక ధర్మమే. ప్రతి సత్యం చెప్పడం అవసరం కాదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే సత్యం వెలుగులోకి రావాలి. కాలే సత్యం ప్రకాశే ధర్మో రక్షతి రక్షితః, అకాల వాక్య దోషేన సస్యతి జ్ఞాన సంపద. యుద్ధానికి ముందు దుర్యోధనుడు కూడా సహదేవుని దగ్గరకు వచ్చాడు. సహదేవా, నీవు నిజాయితీపరుడివి. యుద్ధం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పగలవా? సహదేవుడు క్షణం ఆలోచించాడు. ధర్మాన్ని అతిక్రమించకుండా, శాపాన్ని ఉల్లంఘించకుండా ఒక సమాధానం చెబుతాడు దుర్యోధనుడికి సహదేవుడు. అమావాస్య రోజున యుద్ధం ప్రారంభమైతే విజయం నీదవుతుంది. ఆ మాటతో దుర్యోధనుడు సంతోషంగా వెళ్ళిపోతాడు. కానీ శ్రీకృష్ణుడు ఒక్క చమత్కారంతో అమావాస్యను ముందే జరిపించి యుద్ధాన్ని ముందుగా ప్రారంభించాడు. జ్ఞానం ఉన్నా మౌనం పాటించే సహదేవుడు, ధర్మాన్ని కాపాడే శ్రీకృష్ణుడు. ఇది తెలిసిన నిజం చెప్పలేని వైనం, జ్ఞానం అపారం, శాపబంధంలో మౌనం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. ప్రతి సత్యం చెప్పడం కూడా ధర్మం కాదని, సమయోచితంగా చెప్పడం మాత్రమే నిజమైన జ్ఞానమని. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మౌనం కూడా మాటల కంటే గొప్పదని, అనవసరంగా చెప్పిన సత్యం కూడా నష్టం కలిగించవచ్చునని. కాబట్టి జ్ఞానం ఉన్నా వినయం ఉండాలని, సత్యం ఉన్నా సమయం చూసి చెప్పాలని. అదే నిజమైన ధర్మమని. ఇలా
ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన బొరవడి. ప్రతి ఉదయం ఊరటనిచ్చే ఊసులు, మనసుకు మాధుర్యమిచ్చే మాటలతో రేపు ఉదయం కలుద్దాం అనగనగా అంటూ